తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు చేస్తున్న సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో అంగన్వాడీలు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమ్మె 9వ రోజుకు చేరుకోవడంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. 9 రోజులుగా కుటుంబాలను వదిలి సమస్యలను పరిష్కరించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు మండల యూనియన్ మాట్లాడుతూ అంగన్వాడీలను రోడ్డుకెక్కించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గత 8 రోజులుగా సమ్మె చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మాట తప్పను మడం తిప్పను అనే మాట అంగన్వాడీల విషయంలో ఏమైందని ప్రశ్నించారు. రోడ్డు మీదకు వచ్చి భిక్షాటన చేసే పరిస్థితిని నేడు సీఎం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ప్రతి గ్యాస్ కానించి బియ్యం కానించి ప్రతిదీ పెరిగింది. ఈ రోజు ఈ జీతంతో మేము ఎలా బతకాలి? ఎంతో మంది భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలు పెంచుకోవాలి, ఇంటద్దులు కట్టుకోవాలి, ప్రతిదీ కూడా మాకు కష్టం అవుతుంది. ఈ రోజు మీరు ఎన్నో పథకాలు పెట్టారు, కానీ మాకు ఒక అంగన్వాడీ టీచర్ గా ఒక ఆయాకి 7,000, ఈ రోజు టీచర్ కి 11,500. ఇదే జీతంతో మేము ఎలా బతకాలి? మేము కోరేది ఒకటే, మీరు వచ్చే దీంట్లో మాకు ఇచ్చింది ఒకటే హామీ. మేము గత తెలంగాణలో ఎంత ఇస్తే అంతకంట 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని మీరు అన్నారు. ఆ రోజు అన్ని మాటకి మేము ఈ రోజు అడుగుతున్నాము. మేము 1000 రూపాయలు అదనంగా పెంచమని అడుగుతున్నాము. ఈ రోజుకి మేము 9 రోజులు బట్టి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మా పిల్లల్ని ఇంటికాడ వదిలేసి, మా భర్తలు వదిలేసి, అంగన్వాడీలు కూడా సెంటర్ని అక్కడ వదిలేసి, ఎంతో మంది తెల్లవారులు వేసి పిల్లలు ఎంతో మంది వస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేక మేము ఎంతో బాధపడుతున్నాము. ఈ రోజు మాకు ఒక సీఎంగా ఉండి మీ బాధ్యత మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు. 9 రోజులు బట్టి మేము కూడా ప్రతి టీచరు ప్రతి ఆయా కూడా రోడ్డు మీద ఉన్నాం. మేము ఈ రోజు సీఎం గారు మా సమస్యను మీరు పరిష్కరించాలి, లేదంటే ఈ సమ్మె ఆగేదే లేదు. మేము ఎప్పుడు కూడా ఎంతో బాధపడుతున్నాం. ఈ రోజు తెల్లవారు 9 గంటలకు వచ్చి 4 గంటల వరకు 5 గంటల వరకు ఇక్కడే ఉంటున్నాము. మీరు మా సమస్యలన్నీ పరిష్కరించాలి. మాకు తగిన వేతం మేము ఇమ్మంటున్నాం, మా కష్టానికి తగిన ఫలితం ఇమ్మంటున్నాం. ఈ రోజు మేమేమి గొంతమ్మ కోర్పులు కోరట్లేదు. మా కష్టానికి మాకు తగిన ఫలితం మీరు ఇవ్వాలని మేము విన్నపించుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.